మరి దినమున మనము 21వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదువమ్మా. చదవబడిన లేఖన భాగాన్ని కనుక మనం గమనిస్తే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నదన్నమాట. చూడమ్మా. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అంటే దేవా, నీవు మాకు దయచేసిన రాజుకు నీవిచ్చిన బలమును బట్టి ఆయన ఎలా ఉన్నాడమ్మా? సంతోషిస్తూ ఉన్నాడు. అలాగే నీవిచ్చిన రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు. అంటే ఇక్కడ బలము, రక్షణ మన సొంతంగా మనము పొందుకునేది కాదు. ఎవరు ఇవ్వాలమ్మా? దేవుడు అనుగ్రహించాలి. అర్థమైందా? దేవుడు ఇస్తే తప్ప మనము పొందుకోలేము. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బలము, ఎవరి బలం ఇస్తున్నాడు? దేవుడు ఆయనదే ఇస్తున్నాడు మనకు. అవునా? అదే కదా వివరిస్తున్నాడు. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. మనోభీష్టము అంటే అర్థం ఏంటి? కోరిక. అర్థమైందా? కోరికను దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? సఫలము చేయుచూ ఉన్నాడు. అర్థమైందా? అంటే మనోభీష్టమును మనము ఎలాగా చూడాలి అంటే తీరని కోరికలని ఆ రీతిగా మనము అనుకోవచ్చు. సో దేవుడు మన యొక్క మనోభీష్టమును ఆయన ఏం చేస్తున్నాడమ్మా? సఫలము చేయుచున్నాడు. అలాగే అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. దేవుడు మనకు బలమునిస్తున్నాడు, రక్షణనిస్తున్నాడు, మనకు తీరని కోరికలను తీరుస్తూ ఉన్నాడు. అలాగే మన పెదవుల నుండి వచ్చినటువంటి ప్రార్థనను ఆయన ఏం చేస్తున్నాడు? మానక, అంటే నేను వినను అనక ఆయన ఏం చేస్తున్నాడమ్మా? అంగీకరిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. అర్థమైందా? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అంటే దేవుడు
మనకు ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడమ్మా? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదమును చొప్పున మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదుర్కొంటూ ఉన్నాడు. అంటే మనం సపోజ్ మనం ఎవరన్నా చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉన్నాం అనుకోవచ్చు, లేకపోతే ఎవరన్నా బంధువుల దగ్గరికి వెళ్తున్నాం, లేదంటే ఎవరన్నా మనకు శ్రేయోభిలాషులు పెద్దవారైనటువంటి వారి దగ్గరికి వెళ్తున్నాం. ఎలా వెళ్తాం? ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్తాం కదా ఏమా? అలాగే దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదములతో మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. అలాగే మన యొక్క కిరీటం మన యొక్క తలల మీద ఏం పెడుతున్నాడమ్మా? అపరంజి కిరీటం పెడుతున్నాడు. అంటే కిరీటం ఎవరికి, దేనికి సాదృశ్యంగా ఉంటుంది? రాజ్యాధికారానికి సాదృశ్యంగా ఉంటుంది. దేవుని యొక్క దృష్టిలో కిరీటం దేనికి సాదృశ్యంగా ఉంది? ఆయన బిడ్డలు అన్నటువంటి ఆ విధానానికి సాదృశ్యంగా ఉంటూ ఉందన్నమాట. కాబట్టి దేవుడు మన యొక్క తలల మీద అపరంజి కిరీటమును ఉంచుతూ ఉన్నాడు. అయితే ఎప్పుడు? యథార్థంగా మనం ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, నీతి కలిగి ప్రవర్తించినప్పుడు, సమస్తము దేవుణ్ణి ఆధారం చేసుకొని మనము ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు. అలాగే ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా, రాజు ఏమడిగాడంటమ్మా? ఆయుష్ని అయ్యా అని చెప్పి దాన్ని ఎలా అడిగాడు? వరముగా అడిగాడు. నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆయుష్ ఇమ్మని చెప్పేసి వరం అడిగితే దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? అది ఆయనకు అనుగ్రహించి, అంతేకాకుండా సదాకాలము నిలిచి ఉండేటటువంటి దీర్ఘాయువు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించాలి, దేవుడు, మనం అనుకుంటూ ఉంటాము దేవుడు రోషగాడు, కోపం ఉంటుంది, లేకపోతే ఏమన్నా మనల్ని అంటుంటాడు, లేదంటే మనము చూసిన దాంట్లో శాపాలు వస్తూ ఉంటే అయ్యో వారిని ఇలాగా శపించాడు, వారు ఎంత కష్టపడుతున్నారని. కానీ దేవుడు ఎక్కడా కూడా ఎవరిని కూడా శపించడు. అంటే శపించడం అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క విధి విధానాలకి అంటే ఆపోజిట్గా ఉన్నటువంటి వారిని చెయ్యి విడిచిపెట్టి వదిలేస్తాడు. కానీ దేవుడు వారిని బాధించటం, వారిని కృంగదీయటం ఇలాంటి దేవుడు చేయడు. కానీ ఎప్పుడైతే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడో అప్పుడు మనం ఏమైపోతామంటే మనకు తెలియకుండానే ఆ యొక్క విధి విధానాల్లో పడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, కృషించిపోతూ ఉంటాం. కాబట్టి మనం గమనించాలి, దేవుడు మనకు సదాకాలం మన యొద్ద నిలిచి ఉండేటటువంటి దీర్ఘాయువుని మనకు దయచేస్తూ ఉండగా, దీర్ఘాయుష్ అనేటటువంటి వరమును ఆయన అనుగ్రహిస్తూ ఉండగా, మనము అన్ని వేళలా కూడా దుఃఖించేవారుగానో లేకపోతే బాధించేవారుగానో బాధపడేవారుగానో మనం ఉంటే మన యొక్క ఈ ప్రయాణానికి ఏమైనా అర్థం ఉంటుందా? అర్థం ఉంటుందమ్మా? ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఏదైనా ఊరికి వెళ్ళాలా, వేరే ఊరికి వెళ్ళాలి, ఆ ఊరు పలానా అని తెలిస్తే వెళ్తామా, పేరు తెలియకుండా వెళ్తామా? ఇప్పుడు నువ్వు బస్ ఎక్కావమ్మా, టికెట్ అడుగుతాడు కండక్టర్ వచ్చి, ఏ ఊరికి అమ్మా అంటాడు. ఊరి పేరు నీకు తెలియలా, ఆయన టికెట్ ఎక్కడికి ఇవ్వాలి నీకు? ఏం చేస్తాడు? అమ్మ దిగి వెళ్ళు అంటాడు. అలాగే మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సదాకాలం నిలిచి ఉండేటటువంటి ఆయుష్ను పొందుకున్న మనము ఆ ఆయుష్ ఒక డెస్టినేషన్కి సంబంధించిన టికెట్గా మనం భావించాలి. అర్థమైందా? ఆ డెస్టినేషన్ మనకు తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆ ప్రదేశము, ఆ యొక్క పరలోక రాజ్యము, నిత్యరాజ్యము మనకు పేరుగా తెలిసి ఉండగా ఆ యొక్క విధానం ఎలా ఉంటుంది, అందుకు అక్కడికి వెళ్ళటకు నేను ఎలా ఉండాలి అనేటటువంటి విధానాన్ని తెలుసుకొని దేవుని యొక్క కృప ద్వారా ఆయన వరమును పొందుకునేవారుగా మనం ఉంటూ ఉండాలి. కాబట్టి మనం గమనించాలి, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. దేవుడు మనకు ఆ ఇచ్చిన రక్షణ వలన అది మనకు మహిమగా ఉంటూ ఉంది. అలాగే గౌరవ ప్రభావాలు దేవుడు మనకు ఏం చేస్తాడమ్మా? అనుగ్రహిస్తూ ఉంటాడు, ధరింపజేస్తూ ఉంటాడు. ఆ గౌరవం అంటే దేవుడు అనుగ్రహించిన గౌరవం కన్నా లోకపరంగా ఉన్నటువంటి గౌరవం ఏ ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు. దేవుని యొద్ద ఉన్నటువంటి దేవుని కృప వల్ల మనకు వచ్చినటువంటి గౌరవంలో 1% కూడా ఈ లోకపరమైన గౌరవం అనేది ఉండదు.
ఎందుకంటే ఈ లోకపరమైనటువంటి గౌరవం ఎలా అంటే, అతను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు. అతడికి ఉద్యోగం లేకుండా, పని పాట లేకుండా, అతడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో అతనికి మర్యాద లేదు. తల్లిదండ్రులు తింటున్నటువంటి భోజనం ప్లేట్ తీసివేసి ఎలా మింగుడు పడుతుంది కానీ తల్లి అడిగింది. అంటే ఒక షార్ట్ ఫిల్మే కానీ అతను వివరించిన విధానం వేరే. తల్లి అడిగింది, పొద్దుస్తమానం ఇంట్లోనే ఉండి ఏం చేస్తామని వాళ్ళ తండ్రి అవమానపరిచాడు. తన భార్య తొందరపడి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని తన భార్య అన్నది. తర్వాత అతనికి ఉద్యోగం వచ్చిన తర్వాత అతనికి గౌరవ మర్యాదలు ఈ ముగ్గురు చేస్తూ ఉండగా ఆయన లేచి ఒక్కటే మాట అంటాడు, మీరు గౌరవిస్తుంది నన్నా లేక నా పరుసులో నెల అయ్యేసరికి వచ్చే జీతాన్నా? నెల అయ్యేసరికి వచ్చే జీతం ఉండబట్టే కదా ఈరోజు నాకు గౌరవ మర్యాదలు ఇస్తున్నారు, ఒకప్పుడు ఎక్కడికి పోయింది అని అంటున్నారు. అయితే నీ దగ్గర ఏముంది అని చూసి దేవుడు నీకు గౌరవం ఇవ్వడు. అర్థమైందా? నీవెలా ఉన్నా సరే, నీవెలా ఉన్నా నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉంటే చాలు. దేవుని నమ్మిన విధానం పరిపూర్ణత నీలో ఉంటే చాలు. ఆయన తన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు. ఆయన తన బిడ్డగా నిన్ను అంగీకరించి నీకు అవసరమైనటువంటి సమస్తమును దయచేస్తాడు. అర్థమైందా? అయితే అవి పొందుకోవడానికి మనం ఎలా ఉండాలి? నిస్వార్థమైనటువంటి విశ్వాస జీవితాన్ని పొందుకున్న వారుగా ఉండాలి. అర్థమైందా? ఆ యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క ప్రయాణంలో మన యొక్క డెస్టినేషను మనకు అవసరమైనటువంటి సమస్తమును పొందుపరుచుకున్న వారుగా ఉంటూ దేనిని చేజార్చుకోకుండా ఉండేవారుగా మనము ఉంటూ ముందుకు సాగిపోతూ మనం ఉండాలి. కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే దేవుని వలన వచ్చినటువంటి ఆ యొక్క గౌరవ ప్రభావము ఏ రోజు నిన్ను వీడిపోదు. ఏ రోజు కూడా నిన్ను వీడిపోదు. ఎందుకంటే ఆ గౌరవం నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసి రాలా, ఆ గౌరవం నీ దగ్గర ఉన్నటువంటి స్థితిని చూసి రాలా, ఆ గౌరవం నిన్నుగా చూసి వచ్చింది. అర్థమైందా? అది ఎప్పటికీ కూడా పోయేది కాదు. అర్థమవుతుందా? గమనించాలి. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. చూడండి, దేవుని కృపకు పాత్రులమైతే, యోగ్యులమైతే దేవుడు ఆయన యొక్క ఔన్నత్యం ఏ రీతిగా ఉంటుందో చూడండి. నరుల మీద నిత్యము కూడా ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. అంటే అతడు ఏమి చేసినా ఆశీర్వాదమే, ఏం మాట్లాడినా ఆశీర్వాదమే, ఏ సలహాలు ఇచ్చినా ఆశీర్వాదమే. అర్థమైందా? ఆ రీతిగా దేవుడు అతన్ని నియమించి ఉన్నాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేయుచు ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన సన్నిధిలో ఆ సంపూర్ణమైన సంతోషమును ఆయన అనుభవిస్తూ ఉండే విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడమ్మా? ఏలయనగా రాజు యెహోవా యందు ఏముంచుకున్నాడమ్మా? నమ్మకం ఉంచుకున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. అంతే కదమ్మా. అబ్రహాం గారు కూడా యెహోవాని నమ్మలేదా? నమ్మాడా లేదా? అది అతనికి నీతిగా ఎంచబడలేదా? దేవుని స్నేహితులని పేరు పెట్టబడలేదా? ఈ రోజున గొప్పగా రక్షించబడుతున్నటువంటి వారందరూ కూడా ఎవరుగా రక్షించబడుతున్నారు? అబ్రహాము కుమారుడు అనబడట్లేదా? అనబడుతున్నారు లేదా? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మరి ఆ గొప్ప రక్షణ దేవుడిస్తూ ఉండగా, మరి ఆ గొప్ప రక్షణను పొందుకున్నట్టుకు మనకేం కావాలి? కేవలం ఆయన మీద నమ్మకము, పరిపూర్ణమైన నమ్మకం ఉంటే చాలు.
యథార్థమైనటువంటి విశ్వాసం మనలో ఉంటే చాలు. అర్థమైందా? ఆయన కృప నిరంతరం మనల్ని నిలబెడుతూ ఉంది, పడిపోకుండా నిలబెడుతుంది. కాబట్టి గమనించాలి. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించి వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు, తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. నీ హస్తము నీ శత్రువులందరిని ఏం చేస్తుందమ్మా? దేవుని హస్తం ఏం చేస్తుంది? చిక్కించుకుంటుంది. అర్థమైందా? అందరినీ పట్టుకుంటుంది. దేవుని ద్వేషించేటువంటి వారిని కూడా చిక్కించుకుంటుంది. అయితే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. అంటే ఎలా ఉంటారని అర్థం? ఎర్రగా నిప్పు కణికల వలె మారిపోతారు. ఎందుకంటే నరకంలో ఏముందమ్మా? నిత్యము దహించు అగ్ని కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అటువంటి అగ్నిలో మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు చెయ్యి విడిచిన తర్వాత మనం ఉండగలుగుతామా? ఉండలేం. కాబట్టి ఆ రీతిగా మనం వెళ్ళిపోయినప్పుడు, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు, తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. అయితే అగ్ని దహిస్తుంది, అయితే వారు కాలి బూడిద అవ్వరు. అర్థమవుతుంది? ఎందుకని? పురుగు చావదు కదా. అవునా? మరి ఆ పరిస్థితులు కావాలా? లేకపోతే నిత్యము దేవుని యొక్క కృపను పొందుకొని దేవునిలో ఎదుగుతూ ఫలిస్తూ ఆయన యొక్క కనుదృష్టి ఎదుట సంచరించేవారుగా ఉండాలా? ఆలోచించుకోవాలి. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలములను నీవు నాశనము చేసేదవు, నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. అంటే వారు ఏం చేస్తున్నారు? అపాయము చేయటము. దురుపాయం అంటే ఏంటమ్మా? అపాయము. అర్థమైందా? చూడండి, భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు. అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమై ఉంది కదా. అవునా కాదా? ఆయనకి ఇష్టమైన వారికే ఆయన బహుమానం ఇస్తాడా? ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తాడా? అమ్మా, గర్భఫలము దేవుడు ఇచ్చాడు అంటే నీవో లేకపోతే నీ యొక్క పితరులో ఎవరో ఆయన కనుదృష్టి ఎదుట నిందారహితంగా ఉన్నట్టే. కానీ ఈ రోజుల్లో దేవునికి వ్యతిరేకంగా నశించిపోతున్నటువంటి ఆ యొక్క జనాంగం అంతా కూడా ఆ నశించుచున్న జనాంగంలోని తరువాత తరముల వారు దేవుని విశ్వసించేవారుగా మారుతూ ఉంటారు. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక ఒక ఇటు చూసుకుంటే, అంటే మన సంఘ కాపరి వైపు కనుక చూసుకుంటే, ఆమె యొక్క ముందు తరాలు దేవుని విశ్వసించిన వారు కారు. అర్థమైందా? ముందున్నటువంటి తరం, ముందు జనరేషన్ ఏంటి? దేవుని విశ్వసించలేదు, దేవుని గురించి తెలియలేదు వారికి. వారు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారా? లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ వారు నశించినటువంటి వారిలో నుండి దేవుని మహిమను కనుగొన్నటువంటి వారు, అంటే ఏదో ఒక తరములో పితరుల దగ్గర నుంచి వేరు చేయబడినటువంటి వారు గాను, ఏర్పరచబడినటువంటి వారు గాను ఎవరో ఒకరు వస్తారు. ఎందుకంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క సమయం ఉంటుంది, పుష్పించుటకైనను ఫలించుటకైనను. ఆ రీతిగానే మన యొక్క పితరులలో ఎవరో ఒకరు దేవుని కృప పొందుకున్నటువంటి వారుగా ఉండి ఉండగా ఈ రోజున మనం ఆయన సన్నిధిని నిలబడగలుగుతున్నాం. అయితే ఎవరి రక్షణ వారిదే. నిన్ను బట్టి నీ తల్లికో, లేకపోతే నిన్ను బట్టి నీ యొక్క తండ్రికో, లేదా నిన్ను బట్టి నీ బిడ్డలకో రక్షణ అనేది రాదు. ఎవరి రక్షణ వారిదే అయి ఉన్నది. అయితే ఈ భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును దేవుడు నాశనము చేయించు ఉండగా ఆ యొక్క విధానంలో లేకుండా ఉండుట మాత్రమే నీ చేతిలో ఉన్నది. అర్థమైందమ్మా? కాబట్టి మనల్ని మనము నిత్యము స్వపరిశీలన చేసుకునేవారుగా మనం ఉంటూ ఉండాలి. నరుల్లో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. అర్థమైందా? నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. నరులు అనగా ఇక్కడ దేవుడు ఆదికాండ గ్రంథములో నరుల కుమార్తెలు అని ప్రస్తావించడం జరిగింది. అర్థమైందా? సో దేవుని పిల్లలు, లేకపోతే దేవుని దూతలు, లేకపోతే నరుల పిల్లలు అనేటటువంటి సంబోధ అక్కడ జరిగింది.
అలాగునే నరులలో ఉండకుండా ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి వారుగా ఉంటూ ఉన్నారో వారిని దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారిలో ఉండకుండా వారి సంతానము నశింప చేసేదను అంటే చేసేదవు. ఇక నశింప చేయడం అంటే ఇక్కడ అర్థం ఏమీ లేదు. అన్యుడిగా నేను గడిచిన 20 సంవత్సరాల క్రితం ఉండి ఉండగా ఈ రోజున అన్యుడిగా ఉన్నానా? నా అన్యస్థితి అనేది ఏమైపోయింది? నా యొక్క కుటుంబంలో నశించిపోయింది. అవునా కదా? ఇప్పుడు అన్యుడిగా ఉన్నటువంటి వాడు ఆ యొక్క కుటుంబంలో వాడు మారు మనసు పొంది వాడి యొక్క మార్గం మార్చుకున్న తర్వాత పాత మార్గంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానము అక్కడతో ఆగిపోయిందా లేదా? డెడ్ ఎండ్ అయిందా లేదా? సో ఆ రీతిగా నశించే విధానం అని అర్థం. చూడమ్మా, ఇంకా వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయారు. అంటే వారి యొక్క ఆలోచనలు, వారు చేయాలనుకున్నటువంటి ఆ యొక్క మన అంటే కీడు చేయాలనుకున్నటువంటి కీడు, అపాయములు, అపాయకరమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నా కానీ వారు ఏం చేయలేకపోయారు? దాన్ని కొనసాగించలేకపోయారు, క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు, అక్కడితో ఆగిపోయారని అర్థం. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. వింటి నారులు అంటే సంధించేటటువంటి ఆ యొక్క స్ట్రింగ్స్ని ఏం చేశాడు? బిగించి ముఖం మీద కొడుతూ ఉన్నాడు అన్నమాట దేవుడు, వారిని వెనకకు మళ్ళించి. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మనల్ని దేవుడు వెనక్కి పంపించేవాడుగా ఉండాలా మనం, లేకపోతే ఆయన మార్గంలో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలా? ఆయన కృపను పొందుకునేవారుగా ఉండాలా, లేకపోతే ఆయన కోపానికి పాత్రులమయ్యేవారుగా ఉండాలా? చల్లని ఆయన యొక్క కనుదృష్టి ఎదుట సంతోషంగా ఉండాలా, లేకపోతే ఆరని అగ్నిలో దహించి వేయబడుతున్నటువంటి వారుగా ఉండాలా? ఆలోచించుకోవాలి. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. కాబట్టి దేవా, నిన్ను నీవు హెచ్చించుకోయ్యా అటు మేము నీ పరాక్రమమును బట్టి గానము చేయుచు కీర్తిస్తామని కీర్తనాకారుడు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క ఔన్నత్యము, ఆయన గొప్పతనము, ఆయన యొక్క కోపము, ఇవన్నిటిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం నిత్యము. అయితే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండుటకు ఏ రీతిగా ఉండాలో మనల్ని మనము స్వపరిశీలన చేసుకుంటే చాలు. చదవబడుతున్నటువంటి లేఖనాలని మరలా మనము రివిజన్ చేసుకున్నట్టుగా కనుక ఇంట్లో ఒక్కరమే కూర్చొని చదువుతూ ఉంటే కనుక దేవుడు నీతో మాట్లాడేటటువంటి ఆ యొక్క సందర్భం నీకు కలుగుద్ది. మరలా నీకు కొత్త విషయాలతో దేవుడు నిన్ను ఉత్తేజపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. కాబట్టి ఆ రీతిగా నీవు దేవునిలో ఎదుగుతూ ఫలించాలని, ఆ విధంగా ఫలించుటకై మనకు చాలిన శక్తిని, బలమును, జ్ఞానమును దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. 5 నిమిషాలు వ్యక్తిగత ప్రార్థన